ఆటంలో ఎలక్ట్రాన్స్ ఎంత దూరంలో ఉన్నాయనేది చెప్పుకున్నాం మనం. అవి ఆర్బిటల్స్‌లో ఉంటాయని చెప్పాం. రైట్? స్క్రాడింజర్ చెప్పిన మోడల్ అదన్నమాట చెప్పాం. ఆ ఆర్బిటల్స్ ఈ టైప్‌లో ఉంటున్నాయి చూడ్డానికి. ఆ ఎలక్ట్రాన్స్ ఈ పొజిషన్స్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. సెంటర్‌లో ప్రోటాన్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఈ పొజిషన్స్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. ఎలా? 1s ఇలా ఉంటది. 2s, 3s, 4s, 2p, 3p, 4p, 3d, 4d, 4f. ఇవి s, p, d, f అనేది సబ్ ఆర్బిటల్స్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సో కాంప్లెక్స్ గా కాకుండా సింపుల్ గా చూడాలంటే దాన్ని ఎలా చూడొచ్చు? కే, ఎల్, ఎం, ఎన్ షెల్స్ ఉంటాయి. కే షెల్ అంటే ఫస్ట్ షెల్. దానిలో ఎస్ ఆర్బిట్ ఉంటుంది. ఎల్ షెల్లో ఎస్పి ఉంటాయి. థర్డ్ షెల్లో ఎస్పిడి ఉంటాయి. ఫోర్త్ షెల్లో ఎస్పిడిఎఫ్ సబ్ ఆర్బిటల్స్. ఈచ్ షెల్ ఉంది. ఈచ్ షెల్లో సబ్ ఆర్బిటల్స్ ఉన్నాయి. దానిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ప్రతిదానికి ఒక ఎన్ని ఉండాలి అని మ్యాక్స్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. ఎస్ ఆర్బిట్లో ఎన్ని ఉండాలి, పి ఆర్బిట్లో ఎన్ని ఉండాలి, డి ఆర్బిట్లో ఎన్ని ఉండాలి, ఎఫ్ ఆర్బిట్లో ఎన్ని ఉండాలి అనేది స్పెసిఫిక్ లెక్క ఉంటుంది. రైట్? అవి కరెక్ట్ నెంబర్లో ఉంటే ఆ ఆటము స్టేబుల్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈచ్ ఆర్బిట్లో ఇప్పుడు 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి. 2pలో ఆర్ 3pలో 4pలో అన్నిట్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి. 3dలో 10 ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి. 4fలో 14 ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి. ఓకే. సో ఎస్లో 2, పిలో 6, డిలో 10, ఎఫ్లో 14 ఫిట్ అవుతాయి అనమాట. అన్ని ఎలక్ట్రాన్స్ ఫిట్ అవుతాయి. ఒక ఆటంలో ఆ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఫుల్గా ఉన్నాయనుకో, దానికి హ్యాపీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఒక ఆటంలో 2 ప్రోటాన్స్ ఉన్నాయనుకో, దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ 1s ఆర్బిట్లో ఫుల్గా ఉన్నాయనుకో, అంటే ఫస్ట్ షెల్లో 1s ఆర్బిట్ ఫుల్గా ఉంది. అది చాలా స్టేబుల్ ఆటమ్ అనమాట. దాన్ని హీలియం అంటారు. హీలియం అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. అలానే ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 8 ఉన్నాయి కదా, మొత్తం కలిపితే 10 ఎలక్ట్రాన్స్ ఫుల్గా ఉన్నాయనుకో, ఓకే, నియాన్ అంటారు దాన్ని. అది కూడా చాలా స్టేబుల్ అనమాట. ఓకే. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఫుల్గా ఉంటాయో షెల్స్ లోపల, ఆ ఆటమ్స్ అన్ని స్టేబుల్గా ఉంటాయి. వాటిని నోబుల్ గ్యాసెస్ అంటారు. హీలియం, నియాన్, చూడండి ఇది 18, క్రిప్టాన్, ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ అనమాట. ఎందుకంటే అటు షెల్స్ అన్ని ఫుల్గా ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లో 2 ఆటమ్స్ తీసుకుందాం. ఓకే. ఒకటి సోడియం ఎంత? 11. రైట్? క్లోరిన్ ఎంత? 17. అఫబా ప్రిన్సిపల్ ప్రకారము మనం ఎలక్ట్రాన్స్ ఎలా స్ప్లిట్ అయి ఉంటాయో రాద్దాం. ఓకే. రాయండి. సోడియంలో 11 అంటే ఏం రాయాలి? ఫస్ట్ 1s2లో పెట్టాలి. చూడండి ఇక్కడ యారో పెట్టండి. 1s2. ఓకే. నెక్స్ట్ 2s2లో 2 ఉంటాయి. నెక్స్ట్ 3pలో 6 ఉంటాయి. 2, 2, 6 మొత్తం కలిపితే ఎన్ని? 10. సోడియంలో ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. అంటే నెక్స్ట్ వన్ ఎక్కడ ఉండాలి? 3s1లో ఉండాలి. సో ఫస్ట్ షెల్ ఫుల్గా ఉంది, సెకండ్ షెల్ ఫుల్గా ఉంది, థర్డ్ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. చూపించు ఇప్పుడు. 1s2, 2s2, 2p6, 3s1 అది సోడియం.
క్లోరిన్ ఎంత 17 కదా 1s2 2s2 2p6 3s2 3p5 అయింది అవునా 3p5 అయింది 17 కదా లెక్కేయండి ఫస్ట్ దీనిలో పెట్టాలి 2లో పెట్టాలి ఇక్కడ 2 పెట్టాలి ఇక్కడ 2 మొత్తం 10 12 యారో చూడండి ఎలా వెళ్తుందో ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ అవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి 1s తర్వాత 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3p 4s తర్వాత 3d ఇలా ఫిల్ అవుతూ ఉంటాయి హారిజాంటల్గా రాయండి పక్క పక్కన ఒకదాని తర్వాత ఒకటి రాయండి 1s2 2s2 2p6 3s2 3p5 1s2 అంతే 2p6 తర్వాత అది కరెక్ట్ ఓకే ఈ షెల్లో ఎక్కువ ఎలక్ట్రాన్ ఉందన్నమాట ఈ 1 ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది క్లోరిన్ చూసారనుకో 3p5 ఉంది పి ఎన్ని హోల్డ్ చేస్తుంది జనరల్గా 6 హోల్డ్ చేస్తుంది అంటే ఏంటి అక్కడ ఒక స్పేస్ ఉంది అర్థమైందా ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ దానికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే సోడియం ఆటం లోపల ఒక ఎలక్ట్రాను ఈ షెల్ లోపలికి వెళ్తే ఓకే రెండు హ్యాపీగా ఉంటాయి దీనిలో ఈ రెండు షెల్స్ ఫస్ట్ షెల్ నిండిపోయింది సెకండ్ షెల్ నిండిపోయింది ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ రెండు నిండాయి ఓకే దీనిలో ఈ థర్డ్ షెల్లో ఈ సబ్ ఆర్బిటల్ ఈ పి ఆర్బిటల్ నిండిపోయింది సో దీన్నే మాలిక్యూల్ అంటారు ఏమంటారు మాలిక్యూల్ అంటారు దీన్ని ఆ ఎలక్ట్రాన్స్ అలా షేర్ చేసుకోవడం ద్వారా ఫామ్ అవడమే మాలిక్యూల్ అంటారు ఈ ఎలక్ట్రాన్ దీనికి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ బాండ్ని ఏమంటారంటే అయానిక్ బాండ్ అంటారు అలాగా సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది అనమాట సోడియం క్లోరైడ్ అంటే మనకు తెలిసిన సాల్ట్ అనమాట సాల్ట్లో ఉండేది సోడియం క్లోరైడ్ అంటే ఒక సాల్ట్ తీసుకుంటే ఇలా క్రిస్టల్లా ఉంటుంది అనమాట సోడియము క్లోరిన్ ఇలా క్రిస్టల్ లాగా ఫామ్ అవుతాయి అనమాట అక్కడ ఒకదాంతో ఒకటి ఫామ్ అయ్యి ఆ అయానిక్ బాండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అందుకే సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది ఎందుకు ఫామ్ అవుతున్నాయి మాలిక్యూల్స్ వాటిలో ఉండే ఆర్బిటల్స్ ఫుల్ అవ్వాలి ఫుల్ అయితే వాటికి నచ్చిద్ది అనమాట ఆ ఫుల్ అవ్వాలంటే ఒకదాంతో ఒకటి షేర్ చేసుకుంటే సరిపోద్ది ఈ ఎలక్ట్రాన్ వచ్చి దీంతో షేర్ చేసుకుంటుంది షేర్ చేసుకునేసరికి రెండు ఒక బాండ్ ఫామ్ చేసుకుంటాయి అన్నమాట ఓకే వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది ఈ రెండు ఉంటాయి హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఒకటి అంతేనా 1 ఎలక్ట్రాన్ ఆక్సిజన్లో ఎన్ని ఉంటాయి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 1 ఎలక్ట్రాన్ అంటే ఏమైంది 1s1 అంతే కదా అంటే ఫస్ట్ ఈ షెల్లో ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి దానికి అంటే అది నిండాలనుకో దీనిలో స్పేస్ ఎంత పట్టింది 2 ఎలక్ట్రాన్స్ పడతాయి కదా ఒక ఎలక్ట్రానే ఉంది హైడ్రోజన్కి ఇంకో ఎలక్ట్రాన్ పడితే దానికి హ్యాపీ ఆక్సిజన్ అంటే ఎంత అనుకున్నాము 8 అనుకున్నాము 8 అంటే ఎంత 2 1s2 2s2 2p4 అవుతుంది పిలో ఎన్ని పడతాయి 6 పడతాయి ఎన్ని వస్తున్నాయి ఆక్సిజన్కి 4 వస్తున్నాయి అంటే దానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి హైడ్రోజన్కి 1 ఎలక్ట్రాన్ కావాలి ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి ఇప్పుడు 2 హైడ్రోజన్లు తెచ్చుకొని దాంతో బాండ్ ఫామ్ చేసుకుంటుంది అందుకే H2O ఫామ్ అయింది అనమాట 2 హైడ్రోజన్లు ఎందుకు అవసరమైంది 2p4 కాబట్టి 2pలో 4 ఉన్నాయి కాబట్టి దానికి ఎన్ని కావాలి 6 కావాలి అందుకని 2 హైడ్రోజన్లు తెచ్చుకుంది ఆక్సిజన్ 2 హైడ్రోజన్లతో ఎలా బాండ్ ఫామ్ అయిందనే చూసాం H2O 2 హైడ్రోజన్లు ఒక్క ఆక్సిజన్తో ఫామ్ అయింది ఎందుకు ఆక్సిజన్లో 2p4 వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్బన్ చూద్దాం ఒకసారి రైట్ కార్బన్లో ఏమవుతున్నాయి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి
1s2 2s2 2p2 అవుతుంది. మొత్తం 6 కలుపుకుంటే. అప్పుడు ఎన్ని కావాలి కార్బన్‌కి? మొత్తం మొత్తం ఫిల్ అవ్వాలంటే 4 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మ్ అయితే దానికిష్టం. అందుకని ఏం చేస్తుంది కార్బను? 4 హైడ్రోజన్లని తెచ్చుకొని మిథేన్ గ్యాస్ లాగా ఫార్మ్ అవుతుంది. కార్బను ఈచ్ హైడ్రోజన్‌తో బాండ్ ఫార్మ్ చేసిందనమాట ఇక్కడ. అందుకని మిథేన్ ఫార్మ్ అయింది. ఆక్సిజన్ ఆటమ్ కూడా O2 అని చెప్పి ఆక్సిజన్ మాలిక్యూల్‌తో ఫార్మ్ అవుతాయి. ఎందుకు? ఆక్సిజన్‌కి 2 కావాలి. సెకండ్ ఆక్సిజన్‌కి కూడా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో, ఆ 2 కోవాలెంట్ బాండ్ ఫార్మ్ చేసుకొని O2 ఫార్మ్ చేస్తున్నాయి. కార్బన్, ఆక్సిజన్ కూడా ఫార్మ్ చేస్తాయి. ఇప్పుడు ఆక్సిజన్‌కి 2 కావాలి. కార్బన్‌కి 4 కావాలి కదా! సో, ఒక ఆక్సిజన్‌తో 2 ఎలక్ట్రాన్స్‌తో, ఇంకో ఆక్సిజన్‌తో 2 ఎలక్ట్రాన్స్‌తో కార్బను CO2గా ఫార్మ్ అవుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ ఇలా ఫార్మ్ అవుతుంది. కార్బన్‌లో 2p2 ఉంది. కార్బను 2p2. ఆక్సిజన్ 2p4. దీనికి 4 వస్తే p ఆర్బిటల్ ఫిల్ అవుతది. దీనికి 2 వస్తే p ఆర్బిటల్ ఫిల్ అవుతది. అందుకని దీని నుంచి 2 తెచ్చుకుంది, ఇది హ్యాపీ. దీని నుంచి 2 తెచ్చుకుంది, ఇది హ్యాపీ. కార్బన్‌కి 2 వచ్చి 4 వచ్చి ఇటు 2 వచ్చి మొత్తం 4 వచ్చాయి. కార్బన్ కూడా హ్యాపీ. అందుకని CO2 అనేది ఫార్మ్ అయింది. బాండ్స్ ఎలా ఫార్మ్ అవుతాయన్న దానికి ఈ మర్మం తెలియాలి. అఫ్మా ప్రిన్సిపల్ అర్థమైతే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతున్నాయి ఆర్బిటల్స్‌లో అనేది మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది.